హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. నేను ఈరోజు మీకు ఒక సినిమా గురించి చెప్పబోతున్నాను. ఒక మూవీ గురించి. ఈరోజు మన పాడ్కాస్ట్ మిడ్ నైట్ ఇన్ ప్యారిస్. బట్ ఈ సినిమా మీరు చూస్తే ఆ ఫీలింగ్ వేరు. కానీ ఈ మిడ్ నైట్ ఇన్ ప్యారిస్ అనే సినిమా గురించి నేను ప్రస్తుతం నా పాడ్కాస్ట్లో చెప్పడానికి కారణం, దీనిలో నేను చూసిన తర్వాత మినిమలైజ్ చేసి కొన్ని నేను పొందుపరిచాను, అంటే రాశాను. దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్, దాని అర్థాలు, నేను అనుకున్నవి అవి మీకు చెప్తాను. అంత క్లుప్తంగా, చాలా తక్కువగా, అంటే చాలా స్మాల్ ఒక పారాగ్రాఫ్లో నేను చెప్తాను. అవి మీకు అర్థమవుతాయి, కానీ చాలా బాగుంటాయి మాటలు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, మిడ్ నైట్ ఇన్ ప్యారిస్ అనే సినిమాలో మొత్తం ఆ మూవీ చూసిన తర్వాత ఆ ఫీలింగ్తో బయటకు వస్తుంటే దాని యొక్క అంతరార్థం మనకి ఎక్కడో ఒక ఉద్రేకాన్ని, ఎగ్జైట్మెంట్ని, ఒక 50-60 ఏళ్ళు ఉన్న వయసులో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళకు కూడా ఒక అట్రాక్షన్ని ఎక్కడో మనం గతంలోనూ, ప్రజెంట్ సిచ్యువేషన్లోనూ ఎక్కడో ఒక చోట మన జ్ఞాపకాలని మనం మిగిల్చుకున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అవి నేను రాశాను. అదేంటంటే, మనం పుట్టడానికి ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. ఎవరో ఒకళ్ళ కథగా చెప్తే తప్పితే మనం పుట్టిన తర్వాత మనం చూసిందే నిజం. మనం చూస్తూనే ఉంటాం, మనం కళ్ళు మూసి చనిపోయేదాకా, అంటే మట్టిలోకి మళ్ళీ వెళ్ళిపోయేదాకా. సో ఈ మధ్యలో జరిగేది జీవితం. ఆ జీవితంలో ఎన్నో ఎమోషన్స్ మనం దాటుకుంటూ వస్తాము. దాంతోపాటు ప్రేమ అనే ఒక స్వచ్ఛమైన ఎమోషన్ని కోరుకుంటాం, తీసుకుంటాం, వెళ్ళబడతాం, ముద్దనుకుంటాం, కౌగిల్లో బంధించుకుంటాం, శృంగారకాంక్షతో, అంటే కోరికతో దాన్ని అనుభవిస్తాం. ఇలా ఎన్నో రకాలైన జ్ఞాపకాలు ప్రేమ మనకు పంచుతుంది. ఆ ప్రేమ అది మనం పుట్టడానికి, పుట్టిన ప్రతిదానికి, మారడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. నిజమైన ప్రేమ అనుభవించడానికి ఏకైక మార్గం మనం నిజంగా అవసరమని తెలుసుకోవడం. ప్రేమ అనేది ఒక సంఖ్యల ఆట. ఒక సంఖ్య కాదు, ఎన్నో సంఖ్యల ఆట. మ్యాథమెటిక్స్ పరంగా నిజమైన ప్రేమ 27 మరియు 35 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంది. అదృష్టవశాత్తు ప్రేమ అనేది సంఖ్యల ఆట మరియు గణిత శాస్త్రవేత్తలు మన పరిపూర్ణ భాగస్వామ్యం కలిసి వయస్సుని కనుగొన్నారు. అంటే ప్రేమను లోతుగా తెలుసుకున్న వాడికి వాడు శాస్త్రవేత్తగా మిగిలిపోతాడు. ఆ ప్రేమను అనుభవించిన వాడికి గొప్ప ప్రేమ గురించి కేవలం దాన్ని ఎంజాయ్ చేయలేని వాడే జీవితంలో ఒక సామాన్య సంసారిగా మిగిలిపోతాడు. కాబట్టి ప్లాటోనిక్లో నేను నా కుక్కను ప్రేమిస్తున్నాను, భావోద్వేగమైన ప్రేమ నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, భక్తిపరమైన ప్రేమ నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, సాధారణమైన ప్రేమ ఆనందంతో కూడుకుంది, నాకు ఆ భోజనం మీకు చాలా నచ్చేది. ఇలా అనేక రకమైన ప్రేమను మనం పంచుకుంటూ చెబుతూ ఉంటాం. కానీ ఏది స్వచ్ఛమైన ప్రేమ తెలుసుకోలేదు. అది ఎవరిస్తారు అనేది, అన్కండిషనల్గా ఎక్కడి నుంచి వస్తుంది అనేది, అది మన తల్లి తండ్రుల నుంచా, భార్య నుంచా, పిల్లల నుంచా అంటే మనకు తెలియదు. ప్రకృతి నుంచి కూడా మనం పిలిచే పంచభూతాలు, అంటే గాలి, నీళ్లు, నిప్పు, వీటన్నిటి నుంచి కూడా మనం ప్రేమను సంపాదించుకోవచ్చు. అంటే మన మైండ్ సెట్ అండ్ సోల్ సెట్ని బట్టి కూడా ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని స్వచ్ఛంగా తీసుకోగలగాలి, స్వచ్ఛంగా ఇవ్వగలగాలి. అది ఎలాంటి రూపాన్ని, మనకు గతం ఉండొచ్చు, వర్తమానంలో మనం దాన్ని పొందొచ్చు. కాబట్టి నేనేమంటానంటే, ప్రేమ అనేది స్వచ్ఛమైన కార్యం,
కార్యక్రమం. అది కార్యరూపం దాల్చాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి, ఎన్నో మెట్లు దిగాలి, ఆహాన్ని వదులుకోవాలి. గొప్పగా మన మనసుని స్వేచ్ఛగా ప్రదర్శించాలి. దాన్ని ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి తెలియాలి. దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని పంచుకోవాలి, అవసరమైతే త్యాగం చేయాలి. కానీ ప్రేమను మాత్రం వదలకూడదు. ప్రేమ స్వచ్ఛతని వదలకూడదు. ప్రేమని ఎల్లప్పుడూ మన తుది శ్వాస వరకు పంచుతూనే ఉండాలి. అదే ప్రేమ యొక్క లక్ష్యం. గొప్ప వాళ్ళందరూ సమాధుల్లో నిద్రపోతూ బయట ప్రపంచానికి వ్యాఖ్యానం చెందేది ప్రేమ యొక్క స్వచ్ఛత. కాబట్టి సమాధుల మీద పువ్వులు ఎప్పుడు స్వచ్ఛంగా, అలాగే చెట్ల మీద నుంచి నేల రాలుతూ ఆ సమాధుల యొక్క గొప్పతనాన్ని ప్రేమకు చిహ్నంగా చూపిస్తూ మరెంతో మంది గొప్ప వాళ్ళు ప్రేమను పంచాలని, ప్రేమను ఇవ్వాలని, ప్రేమ శాశ్వతంగా ఉండాలని ప్రపంచంలో ఏ మతం చెప్పినా, ఏ కులం చెప్పినా ప్రేమ గొప్పదే. కాబట్టి ఆ ప్రేమతోనే మనం సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖ దుఃఖాన్ని పంచుకోవాలని ఆశిస్తుంది. నేను మీ కడప వినీత్. జై భారత్.